హాయ్ అండి. ముఖ్యంగా ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నోట్స్ నోట్స్ ఎలా రాసుకుంటాము, అలాగే నోట్స్కి సంబంధించి ఒక క్రోనాలజీ ఆర్డర్ ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద వీడియో చేసుకుంటున్నాం. ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి మనకి ఆగస్టు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను గతంలో కూడా ఒక 2 నెలల ముందు ఈ ఛానల్లోనే ఉంటుంది నా వీడియో 100 days గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్లాన్ అని కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 100 days ప్రిపరేషన్ లేదా ఒక 30-60 ఏదైనా సరే నెల 2 నెలలు 3 నెలలు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు నోట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఫైనల్గా మనం ఇక సెకండ్ స్టెప్లోకి వచ్చినప్పుడు అంటే జనరల్ ప్రిపరేషన్ ఫస్ట్ రివిజన్ సెకండ్ రివిజన్ అయిపోయిన తర్వాత ఫైనల్ రివిజన్ లేదా 3వ రివిజన్ 4వ రివిజన్కి వచ్చేటప్పుడు మనం దీన్ని సొంత నోట్స్ రూపంలో చాలా వరకు ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని నా ఉద్దేశం. సో ఎందుకంటే నోట్స్ తయారు చేసుకుంటున్నప్పుడు మనం ఫస్ట్ నోట్స్ తయారు చేసుకుంటున్నప్పుడు అందులో ఏమన్నది అంశం రాస్తూ ఉంటాము. తర్వాత ఎక్కడెక్కడ ఏమన్నా చదువుతుంటే ఆ రిలేటెడ్ టాపిక్స్ కూడా నోట్స్లో మనం ఎన్వలప్ చేస్తూ ఉంటాం. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, మనకి ఆ సబ్జెక్టు మీద ఒక సొంత ప్రయోగం చేసే అవకాశం కలుగుతుంది. జనరల్గా కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే అదే కదా, సబ్జెక్ట్ అందరూ చదువుతారు, బట్ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది చాలా కీలకమైనటువంటి ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ మనకు కావాలంటే ఖచ్చితంగా సొంత నోట్స్ అనేవి రాసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో ఈ సొంత నోట్స్ రాసేటప్పుడు బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని రాయాలా అంటే బుక్ మనం ఆల్రెడీ చదువుతున్నాం కదా. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నలు, వాటి ఆధారంగా ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ని ఎక్కువగా సెస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తాం. సో అలా గమనించిన అంశాలను చాలా క్లియర్గా ఒక క్రోనాలజీ ఆర్డర్లో తీసుకొని వచ్చి నోట్స్లో మనం పెట్టుకుంటాం. సో దీన్ని ఎగ్జామ్ దగ్గరే కొద్దీ ఒక 1000 పేజీల పుస్తకం మనం చదవలేం. సో ఆ టైం తగ్గట్టుగా మనం ఈ యొక్క నోట్స్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మనం ముందుకి తక్కువ టైంలో ఎక్కువ సార్లు చదివి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. సో అందుకు ఈ నోట్స్ చాలా ముఖ్యంగా నేను తయారు చేసినటువంటి నోట్స్ ఆధారంగా తీసుకున్నప్పుడు ఏపీఎస్సీకి సంబంధించి చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్లో ఏ పాయింట్స్ నేను ముఖ్యంగా నోట్స్లో రాసుకున్న అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇందులో మొట్టమొదటి చాప్టర్ తీసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు, అంటే ముందుగా మనం చదువుతుంది ఆంధ్రప్రదేశ్ చరిత్ర అయినప్పటికీ కూడా చరిత్రలోకి వెళ్ళే ముందు ఆ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు భౌగోళిక పరంగా ఒక పరిచయం రూపంలో కూడా మనం తీసుకోవాలి. వాటిలో ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయంటే, ఇది జనరల్గా ఎగ్జామ్లో భౌగోళిక అంశాలు ఏపీఎస్సీలో వస్తాయా రావా అనే అంశం కాదు. ఎందుకంటే వస్తాయి రావని కూడా రావని చెప్పడం, వస్తాయని చెప్పడం, ఎందుకంటే అది జాగ్రఫీలో ఇస్తారనుకోవచ్చు. కానీ చరిత్ర నేపథ్యంలో భౌగోళిక అంశాలకు కూడా ఖచ్చితమైన సంబంధం ఉంటుంది. కాబట్టి మనం ఒక పరిచయం రూపంలో ముందుకు వెళ్ళడం కోసం ఈ యొక్క చాప్టర్ మనం సిద్ధం చేసుకోవాలి. అందుకని ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదువుతున్నప్పుడు కూడా ముందు చాప్టర్ ఇటువంటి అంశమే ఉంటుంది. సో ఇందులో మనం ముఖ్యంగా ఏం చేసుకోవాలనే విషయాలు ఒక 5-6 అంశాలు క్రోనాలజీ ఆర్డర్లో నేను తయారు చేసుకున్నాను, వాటిని మీ ముందు చెప్తాను. సో ముఖ్యంగా ఏపీ భౌగోళికానికి సంబంధించినటువంటి మనం రాసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ముందుగా జనాభా, ఆ యొక్క ప్రాంతం, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఒక కొంత భాగంలో రాసుకుంటాం డీటెయిల్డ్గా, మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ పరిచయం కోసం. అలాగే రెండవది సరిహద్దులు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులు ఏంటి, ఆ సరిహద్దులతో పాటు చిన్న భౌగోళిక అంశాలు. ఇక్కడ నేను రాసుకుంది ఏమిటి, సరిహద్దులు రాశాను, ఐనరేఖా మండలంలో ఉంది, ఆంధ్ర అనే పదాన్ని మొదటగా వాడింది ఎవరు, ఆంధ్రను జయించిన మొదటి రాజు ఎవరు, ఆంధ్రాలో మొదటి రాజ్యం అస్మాక బోధన్ కరీంనగర్ జిల్లా, తొలి తెలుగు ప్రాచీన శాసనం కలమల్ల శాసనం, మొదటి తెలుగు పూర్తి శాసనం విప్పర్ల శాసనం జయసింహం వల్లభుడు, తెలుగు పద్యం ఉన్న మొదటి శాసనం అద్దంకి శాసనం, శీస పద్యాలున్న తొలి తెలుగు శాసనం కందుకూరి శాసనం, కాళేశ్వరం ప్లస్ ద్రాక్షారామం ప్లస్ శ్రీశైలం కలిపి తెలంగాదేశం. అంటే ఇవన్నీ మనం చరిత్రలో చదువుతున్నప్పుడు అక్కడక్కడ వస్తూ ఉంటాయి, కానీ వీటన్నిటి ఒక ఆర్డర్లో. ఉదాహరణకి నేను ఇప్పుడు రాసిన వాటిలో చూడండి, ఆంధ్రాలో మొదటి రాజ్యం, తొలి తెలుగు ప్రాచీన శాసనం, తొలి తెలుగు పూర్తి శాసనం, తొలి పద్యం ఉన్న మొదటి శాసనం, శీస పద్యాలున్న తొలి తెలుగు శాసనం. అంటే ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి, కానీ చిన్న పదాల్లో వీడికి అర్థం వేరేగా ఉంటుంది. సో ఇవన్నీ పరిచయంలో మనం తెచ్చుకుంటే ఒకసారి మనం ఆల్రెడీ నోట్స్ తయారు చేసడానికి ముందుగానే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 2-3 రివిజన్లు అయినాక నోట్స్కి వెళ్తాం. సో కాబట్టి అక్కడక్కడ ఉన్నటువంటి అంశాలు చాలా కీలకమైన పాయింట్ మనం ఒక దగ్గర చేర్చుకోవడంలో ద్వారా పరిచయంలోనే మనం చాలా విషయాలను కవర్ చేసినట్టు అవుతుంది. సో అలాగే రెండో అంశం వచ్చేసరికి రాష్ట్రం యొక్క సహజ మండలాలు ఏంటి, ఎటువంటి మండలాలు, ఆ ప్రాంతం ఏంటి, అక్కడ మనకి ముఖ్యమైన రాష్ట్ర పక్షి ఏంటి, రాష్ట్ర పెట్ట ఏంటి,
అలాగే రాష్ట్ర చెట్టు ఏంటి, రాష్ట్ర చిహ్నం ఏంటి, ఇటువంటి అంశాలన్నీ వస్తాయన్నమాట. ఇకపోతే నాలుగో అంశం వచ్చి ఆంధ్ర తెలుగు అనేటువంటి పదాలు, మనం ఇప్పుడు వాడేటువంటి పదాలు పుట్టుక, అటువంటి అంశాలు కూడా మనకి మన రీడింగ్స్లో మనకు వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ రాసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేశాను, అంధ అనే పదాన్ని సంస్కృతీకరించినదే ఆంధ్ర అనేది బరో పండితుడు చెప్పాడు. సో అలా మొదలుపెట్టి ఆంధ్ర అనే పదం మొదటగా జాతివాచకంగా వాడబడింది. ఆంధ్ర అనే శబ్దం అలాగే ఆంధ్రుల ప్రసక్తి మొదటగా క్రీస్తుపూర్వం 1500 నాటి ఋగ్వేదంలోని ఐతిరేయ బ్రాహ్మణులు, అంటే ప్రాచీన కాలం నుండి ఆంధ్ర లేదా తెలుగు ఇటువంటి పదాలు ఎలా పుట్టాయి, వాటికి ఆధారాలు ఏమున్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ నోట్స్లోకి తెచ్చుకోవాలి. ఆ విధంగా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మనకి చాలా విషయాలు, జాతివాచకంగా వచ్చారు, ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలు కూడా ఇక్కడ రావాలన్నమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చరిత్ర పూర్వయుగంలో ఆంధ్రప్రదేశ్ విశేషాలు. మనం ప్రాచీన భారతదేశ చరిత్ర ఇవన్నీ చదువుకుంటాం. సో సేమ్ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే విశేషాలు అంటే కూడా మనం తెచ్చుకోవాలి. ప్రాచీన శిలాయుగంలో ఏం జరిగింది. సో ముఖ్యంగా ప్రాచీన శిలాయుగం విషయం చెప్పేసరికి కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల వద్ద ఉన్న బిల్లా సర్గం గృహ విషయం ఉంటుంది. సో ఇవన్నీ గతంలో కూడా కొన్ని 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రాచీన చరిత్రలో ఆంధ్రప్రదేశ్ యొక్క పార్ట్. అలాగే నవీన శిలాయుగం విషయంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏంటి, తామ్రయుగంలో కృష్ణా జిల్లా కేసరపల్లి, ఇటువంటి అంశాలు. అలాగే ముఖ్యంగా శవపేటికల రూపాల్లో ఉండేటువంటి అంశాల విషయం తీసుకుంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే గొర్రె ఆకారం శంఖవరం కర్నూలు జిల్లాలో ఉంది, ఏనుగు ఆకారం ఏలేశ్వరం నల్గొండ జిల్లాలో, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్త్రీ పురుషులు కలిసినటువంటి శవపేటికలు ఏలేశ్వరంలో దొరికాయి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి ప్రాచీన చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి రిలేటెడ్ విషయాలన్నీ కూడా తెలియజేస్తుంటాయి. సో అటువంటి అంశాలను మనం ఇక్కడ తీసుకొని రావాలి. అలాగే ఆంధ్రప్రదేశ్తో అనుసంధానించబడి ఉన్నటువంటి అనేక మంది యాత్రికులు వచ్చారు భారతదేశానికి. వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అంశాలు కూడా టాలమీ, పాహియాను 5వ శతాబ్దంలో వచ్చినప్పుడు ఆంధ్ర పార్వత విహారం గుప్తుల కాలం నాటి అంశాల గురించి చెప్పడం జరిగింది. అలాగే మార్కోపోలో, వియాన్సన్, వీళ్ళు భారతదేశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్గా ఏం జరిగింది, మార్కోపోలో రుద్రమదేవి కాలంలో 13వ శతాబ్దం. సో ఇటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ ఇందులో తెచ్చుకుంటాం. అలాగే తర్వాత ఆంధ్రుల యొక్క సమాచారం, అసలు ఆంధ్రుల యొక్క సమాచారం ఎక్కడెక్కడ దొరికింది, ఇటువంటి అంశాలు కూడా మనం ఈ యొక్క ఫస్ట్ చాప్టర్లో నోట్స్ రాసుకున్నప్పుడు డీటెయిల్గా మనం రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ అంశాల ఆధార శాతవాహనులు చాలా క్వశ్చన్స్ దీంట్లో నుంచి మనకు కవర్ అవుతుంటాయి. వీటికి సంబంధించిన అంశాలు మనం కనీసం నోట్స్లోకి వచ్చేసరికి 8 భాగాలుగా తీసుకోవచ్చు. ఏంటంటే అవి, ఒకటి అర్థం, శాతవాహన కాలానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒకటి అర్థం, నిర్వచనాలు. రెండవది రాజ్యం, రాజులు, వారి సైన్యం, ఇటువంటి విషయాలన్నీ. మూడవది సాంఘిక పరిస్థితులు. నాలుగవది ఆర్థిక పరిస్థితులు. ఐదవది మతం, ఆనాటి అనేక రకాల మతాలు ఉన్నాయి అవి. అలాగే ఆరవది కళలు, సాంస్కృతికం. ఏడవది శాసనాలు. ఎనిమిదవది ఇతరాలు. సో ఈ 8 అంశాల రూపంలో మనం ఖచ్చితంగా ఈ యొక్క నోట్స్ ప్రిపరేషన్లో క్రోనాలజీ ఆర్డర్ పెట్టుకుందాం. ఉదాహరణకి మొట్టమొదటి నేనేమన్నాను, అర్థం లేదా నిర్వచనాలు. చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. రకరకాల అర్థాలు, అంటే శాతవాహనులు అంటే ఏంటి, వాహనం అంటే బండి, శాలి అంటే వరి. సో ఈ వరి బండి అనేటువంటి అర్థం, అటువంటి అర్థాలని మనం ఫస్ట్ సెకండ్ రీడింగ్స్లో మనకు తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా ఉదయం తెచ్చుకుంటున్నాం మనం. అలాగే ముఖ్యంగా ఆనాటి ఉండేటువంటి నాణములు, ప్రోటీన్ నాణముల యొక్క ఎలా వేటి ద్వారా అది ఉన్నాయి, సీసం, తగరం, రాగి మిశ్రమాలు. అలాగే ముఖ్యంగా శాతవాహనుల నిర్వచనాలు. ఖచ్చితంగా ఇది ఒక క్వశ్చన్ ఖచ్చితంగా చాలాసార్లు వస్తూ ఉంటుంది. శాతవాహనులు ఆంధ్రులు కారని కర్ణాటక వారిని సుప్తాంగగా చెప్పడం కానివ్వండి, అలాగే గాలివాదం అని, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళని, విదర్భ వారిని, ఇలా రకరకాలుగా చాలామంది నిర్వచించారు. అవన్నీ కూడా ఒక దగ్గర తెచ్చుకోవాలి. సో అలాగే ముఖ్యంగా రెండవ విషయం వచ్చరికి రాజ్యము, రాజులు, సైన్యం. ముఖ్యంగా మనకి మొదటి రాజు శ్రీముఖుడిని దగ్గర నుంచి మనం చివరి రాజు అయినటువంటి 3వ పులోమావి వరకు వారి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్యమైన అంశాలు మొత్తం పుస్తకంలో అంతా రాయడం అన్నది మన పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. టెక్స్ట్ బుక్ చాలా కీలకమైన పాయింట్లు ఇక్కడ నోట్స్ తెచ్చుకోవాలి. ఉదాహరణకి నేను శ్రీముఖుడు ఏం రాసుకున్నాను, శ్రీముఖుడు, సిముకుడు అని పిలుస్తారు, అది కూడా అతని పేరే. సిముకుడు, చిముక, ఈ పేర్లు కూడా అతనివే. అతను మొదట జైనం, తర్వాత వైదిక మతానికి వచ్చాడు. అతను నిరంకుశుడిగా పరిపాలించాడు, ప్రజల చేత వధింపబడ్డాడు. సామ్రాజ్య స్థాపకుడు, శాతవాహన సామ్రాజ్యాన్ని. కోటి లింగాలలో ఈయన నాణెములు లభించాయి. మునులగుట్ట వద్ద ఈయన చిహ్నాలు దొరికాయి. అశోకునికి సమకాలీనుడు. ఈ క్వశ్చన్ వచ్చింది చాలాసార్లు.
అలాగే క్రీస్తు పూర్వం 271 నుండి 248 వరకు ఇతని కాలం. బలి పుచ్చక అనేటువంటి ఇతని బిరుదులు. సో ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రాజుగారి చరిత్ర పక్కన మనం నీట్గా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే వారి కాలం సమయం పరిపాలన, ఎటువంటి పరిపాలన అందించారు, వాటి పితృస్వామిక వారసత్వం, ఇటువంటి అంశాలు, ఆ రోజుల్లో ఆ యొక్క పరిపాలన ఉండే అధికారులు ఏమని పిలిచేవారు, రాజ్యం ఏ విధంగా విభజించబడింది, సామంత రాజ్యాలు, రాష్ట్రాలు, నగరాలు, గ్రామం ఈ విధంగా విభజించబడడం, వీటితో పాటు ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆదాయం ఏంటి, ఇలాంటి విషయాలు, ముఖ్యంగా సైన్యం, ఆనాటి సైన్యం ఎలా ఉండేది, ఆ శాతవాహన కాలం నాటి సైన్యం సైన్యం ఆ రోజుల్లో తీసుకున్నటువంటి యుద్ధ తంత్రం అనేది అమరావతి శిల్పాలలో ఉంది. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఎక్కడెక్కడైనా మనం చదువుతున్నప్పుడు ఓకే ఇక్కడ సైన్యం అనే దగ్గర మన నోట్స్లో అది తెచ్చుకోవాలి. అలాగే స్కందావారం, కటకం, గొల్మం ఇలా రకరకాల పేర్లు ఉంటాయి సైన్యాగారాలు, సైన్యం యొక్క పార్ట్స్, భాగాలు, ఇవన్నీ కూడా ఇక్కడ తెచ్చుకుంటాం. అలాగే తర్వాతది సాంఘిక పరిస్థితులు, అలాగే ఆర్థిక పరిస్థితులు. సో ఇక్కడ సాంఘిక పరిస్థితుల్లో వర్ణ వ్యవస్థ గురించి వాటి కోసం అంత డీటెయిల్గా మనం రాసుకోవాలి. ఈ యొక్క ఆనాటి కాలం ఎలా ఉండేది, స్త్రీలు ఎలా ఉండేవారు, ఇవన్నీ కూడా వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మనం ఆనాటి ఉండే వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ప్రారంభమైంది, ఇలాంటి విషయాలతో పాటు కీలకంగా రాయాల్సింది ఏంటంటే రకరకాల చేతి వృత్తుల వారిని ఏమని పిలిచేవారు. ఈ క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చినాయి. ఉదాహరణకి సాలెవారు కోలికలు అని పిలిచేవారు, అలాగే తెలికవారు తెల పుస్తకులు అని పిలిచేవారు, అలాగే ఆనాటి కంసాలు అంటే సువర్ణకారులు అని పిలిచేవారు, అలాగే మేదరివారు పసకారులు అని పిలిచేవారు. ఈ రకంగా వారి యొక్క పేర్లు, ఆనాడు ఆ పేర్లు ఎలా ఉండేవి అనే విషయాలు కూడా మనం చూసుకోవాలి. అలాగే ఆ ఆర్థిక వ్యవస్థలో ఉండేటువంటి అనేక విషయాలు, ఏ ప్రాంతాలు వేటికి ప్రసిద్ధి చెందినవి, గూడూరు సన్నటి వస్త్రాలకు, ఇటువంటి అంశాలు. సో ఆర్థిక పరమైన రిలేటెడ్ ఉన్న విషయాలని కూడా ఇక్కడ తెచ్చుకోవాలి. అలాగే వీటిలో ముఖ్యంగా రేవు పట్టణాలు, వర్తక కేంద్రాలు, ఇవన్నీ కూడా మనకు ఆర్థిక పరమైన అంశాల్లో క్లియర్గా, నాణ్యాలు ఇవన్నీ కూడా రావాలన్నమాట. సో నెక్స్ట్ మతపరమైన విషయాలు, బ్రాహ్మణ మతం ఉండడం, ఎవరెవరు ఏ మతాన్ని ఆ రోజులో అనుసరించారు, అలాగే నానాగఢ్ శాసనం కానివ్వండి, గాథా సప్తసతి కానివ్వండి, శైవ మతం, వైష్ణవ మతం, వీటన్నిటి నేపథ్యంలో ఆనాటి సమాజం ఎలా ఉండేది, ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రాసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే బౌద్ధ మతం, అలాగే ముఖ్యంగా ఈ బౌద్ధ మతానికి సంబంధించిన అంశాలు చాలా కీలకంగా, చాలా విషయాలు మనకి ఈ శాతవాహన కాలంలో మనకున్నాయి. బౌద్ధ మతంతో పాటు జైన మతం కూడా ఉంది. సో ఈ జైన బౌద్ధ మతాలు, వైదిక మతాల విషయాలు చాలా డీటెయిల్ పాయింట్స్ అన్ని కూడా మనం నోట్స్లోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు బౌద్ధ మతం ఉంది, బౌద్ధ మతంలో వారి యొక్క స్థావరాన్ని రకరకాలుగా పిలిచేవారు. పూర్వ శైల, ఉత్తర శైల, రాజగిరికి, సిద్ధార్థక, ఇలాంటివి. అవి ఎక్కడ ఉన్నాయి, ఈ వీడియో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ 4 రకాల అంశాలు ఏ ప్రాంతాలు, ఉదాహరణకి పూర్వ శైల అనేది ధాన్య కటకం, అలాగే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయి. వీటితో పాటు నాగార్జునుడు శ్రీపర్వతం నేపథ్యంలో ఉన్నవేంటి, స్తూపాలేంటి, చైత్యగృహాలు, విహారాలు, స్తూపాలు, ఇటువంటి అంశాలన్నిటికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించినటువంటి లిటరేచరు. సో ఈ విషయాలన్నింటి మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కొన్ని మనకు దొరుకుతూ ఉంటాయి. అవి కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ మనం రాసుకోవాలి. బుద్ధుని అస్థికలు ఉన్న బంగారు భరణ ఎక్కడ లభించింది, నాగార్జున కూడా శ్రీపర్వతంలో లభించింది. సో ఇవన్నీ మనం బుక్స్లో చదువుతుంటాం, స్టాండర్డ్ బుక్స్లో. ఆ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడక్కడ ఉండేవన్నీ కూడా మనం ఖచ్చితంగా ముందుగానే ఒక రఫ్ నోట్స్లో రాసుకుంటుంటాం కాబట్టి అవి ఇక్కడ నోట్స్లో తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఫైనల్ రివిజన్ లేదా నోటిఫికేషన్ రాబోయే ముందు రివిజన్ అనేది ఇంత పకడ్బందీగా మనం నోట్స్ రూపంలో తెచ్చేసుకోగలిగితే చాలా డీటెయిల్డ్గా మళ్ళీ మనం చదువుకునేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అలాగే ముఖ్యంగా కళలు, సాంస్కృతిక వ్యవస్థ, ఆనాటి కళలు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇచ్చినటువంటి అంశాలే ఇవి. పరిపాలన కంటే ఆర్థిక సామాజిక పరిస్థితులు, కళలు, సాంస్కృతిక వాస్తు పరిస్థితులని డీటెయిల్గా ఇస్తారు. సో నేను ముఖ్యంగా ఏపీపీఎస్సీ వారు ఇచ్చినటువంటి కంటెంట్లో, ఉదాహరణకి వారు ఇచ్చిన పార్ట్ వైజ్గా ఉండేటువంటి కంటెంట్లో మళ్ళీ సబ్ కంటెంట్స్ ఉంటాయి కదా, శాతవాహనులు, అందులో ఏమున్నాయి ఉంటాయి. సో అవన్నీ కూడా డీటెయిల్గా తయారు చేసుకుని ఆ కంటెంట్ వారి బేస్తో నోట్స్ని మేము ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇటువంటి అనేక అంశాలు మనం శాతవాహన కాలానికి సంబంధించిన విషయాల్లో మనం ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత శాతవాహన అంతరకాలం. సో శాతవాహనుల యొక్క అనంతరకాలానికి వచ్చేసరికి మనకి ప్రధానంగా ఒక 7 అంశాలు. ఇక్కడ మనకి 6 రకాల రాజులు మనం తీసుకుంటే ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, ఆనంద గోత్రీజులు, విష్ణుకుండినులు, వేనాటి చోళులు, అలాగే మనకి ముఖ్యంగా శాసనాలు, దానాలు, ఇతరాలు, మొత్తం కలిపితే ఒక 7 అంశాలు.
నేను ఈ క్రోనాలజీలో ఇక్ష్వాకులు ఉన్నారు, ఇక్ష్వాకు రాజులు ఎవరు, వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. అలాగే తర్వాత పల్లవులు ఏంటి, ఈ రాజులందరూ కూడా ఇప్పుడు నేను ఈ రాజులందరూ కూడా వివరాలు మొదటి నుంచి చివరి రాజులు ఏం చేశారు, వాళ్ళ సంబంధించిన అంశాలు ఏంటి, వాళ్ళ కాలం ఏంటి, ఇటువంటి అంశాలు కూడా నోట్స్లో డీటెయిల్గా రాసుకుంటూ జరిగింది. సో అలాగే ముఖ్యంగా ఇతరాలు అని ఎందుకన్నానంటే లాస్ట్లో కొన్ని రిలేటెడ్ అంశాలు ఉంటాయి. శాతవాహన కాలం, శాతవాహనాంతర కాలం, దీని తర్వాత వచ్చే కాలం, ఇటువంటి రిలేటెడ్ అంశాలు కూడా మనం కొంచెం చదువుతూ ఉంటాం. వాటిని కూడా మనం ఖచ్చితంగా తీసుకురావాలి. సో మన శాతవాహనాంతర యుగంలో వాణిజ్యం, పరిశ్రమలు క్షీణించి వ్యవసాయపు ఆర్థిక వ్యవస్థకు మూలాధారంగా నిలిచింది. ఇది ఆనాటి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి. సో ఇటువంటి అంశాలు మనకు క్లియర్గా తెచ్చుకోవాలి. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం వేంగి, కళింగ, ఆంధ్రపద అని 3 విభాగాలుగా మారింది. ప్రాకృత భాష స్థానంలోకి సంస్కృతానికి ఆదరణ పెరిగింది. సో ఇటువంటివన్నీ కూడా డీటెయిల్డ్గా మనకి శాతవాహన కాలంలో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నోట్స్లో తెచ్చుకోవాలి. అలాగే ఆనాటి ప్రధానమైనటువంటి వాస్తు, మొఘల్ రాజు గృహలు, ఉండవల్లి, భైరవకొండ, ఇలాంటివన్నీ కూడా మనం వాటికి సంబంధించిన అంశాలు, మతం, ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాలి. ముఖ్యంగా శాసనాలు, చాలా శాసనాలు మనకి శాతవాహనాంతర కాలానికి దగ్గరగా మనకు ఉంటాయి. పల్లవరం శాసనం కానివ్వండి, బింబికల శాసనం కానివ్వండి, విష్ణుకుండులు సంస్కృతంలో వేసిన శాసనాలు కానివ్వండి, ఇటువంటి అనేక శాసనాలు మనం తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మనం ఈ శాతవాహనులు, శాతవాహనాంతర కాలం అయిన తర్వాత ముఖ్యంగా ఈ 2 చాప్టర్ కలిపి ఒక డేటా, ఒక యాబ్స్ట్రాక్ట్లా తయారు చేసుకుంటే ఇంకా మనకి చాలా డీటెయిల్గా ఉంటుంది. ఆ యాబ్స్ట్రాక్ట్లో ఏముండాలి, ఒకటి రాజులు, వారికి సంబంధించి కులం, మతం లేదా రాజలాంఛనం, కులం, మతం, రాజలాంఛనం, అలాగే రాజధాని ప్రాంతం అంటూ శాతవాహనుల నుంచి వేంగి చాళుక్యుల వరకు చక్కగా ఒక డయాగ్రామ్ పెట్టుకొని ఇలాంటి అంశాలని కూడా మనం ఒక దగ్గర పెట్టుకోగలిగితే చక్కగా ఒక డీటెయిల్గా మనకు గుర్తుండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దానాలు, ఆనాటి వ్యవస్థలో దానాలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాయి. ఎవరెవరు ఏం దానం చేశారు? అడవి శాంతసిరి నాగార్జున కొండ గృహాన్ని బౌద్ధులకు దానం ఇచ్చింది. అలాగే కొండ బలిసిరి మహిషులకు విహారం కట్టించింది. అలాగే మాటనీదేవి బౌద్ధులకు అన్నదాన వ్రతం చేసింది. ఇలాగ రకరకాలుగా ఉపాసక బౌద్ధిసిరి, ఇలా రకరకాల అనేక మంది దానాలు చేయడం జరిగింది. ఆ దానాలు కూడా మనం డీటెయిల్గా ఈ నోట్స్లోకి తెచ్చుకోవాలి. సో తర్వాత వచ్చేసరికి మనకి తూర్పు లేదా వేంగి చాళుక్యులు. సో ఈ కాలం నాటివి మనం ఏ విధమైనటువంటి అంశాలు నోట్స్లో తెచ్చుకోవాలనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నేను దీన్ని కూడా ఒక 8 అంశాల రూపంలో పెట్టుకున్నాను. అదేంటంటే 1 పరిచయం, 2 రాజులు విశేషాలు, అలాగే సామంత రాజ్యాలు. 1 లేదా 2 పాయింట్లు మాత్రమే బేస్గా, మిగతా చాప్టర్తో డిఫరెంట్గా ఉంటాయి. మ్యాక్సిమం అన్నిటి కూడా ఒకటే పాయింట్స్ వస్తాయి, కానీ వాటిలో వచ్చిన అంశాలు వేరేగా ఉంటాయి. అలాగే సామంత రాజ్యాలు, పాలన, ఆర్థిక అంశాలు, సాంఘిక మత పరిస్థితులు, విద్యా సాహిత్యం, అలాగే రాజధానులు, బిరుదులు, రచనలు, శాసనాలు. సో ఇది 1-2 పాయింట్లు, విద్యా సాహిత్యం, ఇటువంటి అంశాలు. అలాగే కొన్ని అంశాలు 2 కలిపి రాసుకోవచ్చు నోట్స్ రాసేటప్పుడు. కొన్ని చాప్టర్లు అంచనాల వారు ఒక దగ్గర మతపరమైన అంశాలు చాలా ఎక్కువ రాయాల్సి వస్తుంది, ఒక్కొక్క దగ్గర సాంఘిక ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువగా ఉండొచ్చు. సో ఇక్కడ 2 కలిపి మనం రాసుకోవచ్చు. సో నోట్స్ రాసేటప్పుడు మన యొక్క వెసులుబాటుని బట్టి, మన యొక్క ఐడియాలజీని బట్టి, ఎందుకంటే అది మన సొంత ప్రయోగం. పరీక్షలో, కాంపిటీషన్, పోటీలో ముందుండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయోగమే నోట్స్ ప్రిపరేషన్. సో కాబట్టి సొంత నోట్స్ మనం ప్రిపేర్ చేస్తున్నామంటే ఆ సబ్జెక్ట్ మీద మనం ఒక గ్రిప్పింగ్, ఒక తులనాత్మకమైనటువంటి పరిజ్ఞానం, రేపు కాంపిటీషన్లో పాల్గొబోతున్నటువంటి ఒక స్పిరిట్, ఇవన్నీ మనలో పెంపొందించుకోవడం కోసం ఆ సబ్జెక్టుకి సంబంధించిన నోట్స్ని మనం సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక పుస్తకాన్ని పదే టెక్స్ట్ బుక్ చదువుతూనే ఉన్నాం కదా, మనం నోట్స్ ఎందుకు అనుకోవచ్చు, అది వాళ్ళ వరకు ఓకే, నేను కాదను. బట్ రాయడం వల్ల, నోట్స్ రాయడం వల్ల, ముఖ్యమైన అంశాలు ఒక దగ్గర తెచ్చుకోవడం వల్ల, ఇక్కడ కేవలం ఇంపార్టెన్స్ చదువుతున్నాం అని కాదు, వాటి రిలేటెడ్గా ఉన్న అంశాలని, ఎందుకంటే కాంపిటీషన్, ఇది పోటీ, కాంపిటీషన్ తగ్గట్టుగా ముందుకు వెళ్ళడానికి అందరికంటే ఎవరైతే స్పెషల్గా ముందుకు వెళ్తారో ఒక స్టెప్, వాళ్ళు విజేత అవుతారు. కాబట్టి దానికోసం మనం చేసే ప్రయోగం నోట్స్ ప్రిపరేషన్ అన్నమాట. సో ఆ విధంగానే ప్రతి అంశాన్ని కూడా మరియు నోట్స్లో తెచ్చుకోవడం చేసుకోవాలి. సో తూర్పు చాళుక్యులు, వేంగి చాళుక్యులు సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను. ఈ 8 అంశాలను కూడా మనం డీటెయిల్గా తెచ్చుకోవచ్చు. ఇందులో నేనైతే మొట్టమొదటి ప్రారంభం, ఇందులో ప్రసిద్ధుడు 2వ పులకేసి అంటే ప్రారంభాన్ని తెచ్చుకున్నాం. అలాగే ముఖ్యంగా 1వ విష్ణువర్ధనుడు లేదా కుబ్జ విష్ణువర్ధనుడు నుంచి
చిట్ట చివరి రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడి వరకు, అలాగే చివరివాడు 7వ విజయాదిత్యుడు. సో ఇతని వరకు కూడా ప్రతి రాజు విషయం కూడా డీటెయిల్గా మనం ఇందులో రాసుకోవడం జరిగింది. ఇందులో కీలకంగా నేను ఒక రాజు కోసం ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణకి 3వ విజయాదిత్యుడు లేదా గొణగ విజయాదిత్యుడు. చాలా ఎగ్జామ్స్లో కొంత కన్ఫ్యూజన్ బిట్ కోసం 3వ విజయాదిత్యుడు అని అడిగేసి వదిలేస్తే గొణగ విజయాదిత్యుడి కోసం మైండ్లో పెట్టుకుని చదివిన సందర్భాలు ఉన్నాయి. నేను దాని ఎలా బాగా గుర్తుపెట్టుకున్నాను. గొణగ విజయాదిత్యుడు అంటే గుణగ, విజయాదిత్యుడు అనే పేరుకి ముందు గుణగ అని 3 అక్షరాల పదం ఉంది. 3 అక్షరాలు కాబట్టి ఇతను 3వ విజయాదిత్యుడు. నేను పెట్టుకున్న కోడ్ అది. అంటే నోట్స్ రాసేటప్పుడు మనకి ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఇక్కడ నోట్స్లో పెట్టుకున్న 3వ విజయాదిత్యుడు లేదా గుణగ విజయాదిత్యుడు అని రాసినప్పుడు గుణగ 3 డాట్స్ పెట్టుకున్నాను. ఓకే, 3 డాట్స్ ప్రకారం ఇతను 3వ విజయాదిత్యుడు. ఇది నోట్స్లో వచ్చేటువంటి ఒక ప్రయోగం అనమాట. సో అందువల్ల నేను నోట్స్ ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం. సో ఆ విధంగా ఈయన కోసం నేను నోట్స్లో ఏమేమి రాసాను చూద్దాం. ఇందులో రాసిన పాయింట్లు నేను గ్రూప్ 2కి రాసినప్పుడు చాలా విషయాలు ఇతని మీద 2-3 క్వశ్చన్స్ ఈ పేరాల నుంచే వచ్చినాయి. మీకు కూడా ఆ విషయం తెలుస్తుంది, ఒకసారి చూడండి. అగ్రగణ్యుడు 9వ శతాబ్దం అంటే 848-890. గుణకన్నెల్ల గుణములచే అందమైనవాడు ఇతను కొన బిరుదు. 9 శాసనాలు లభ్యమయ్యాయి. 4 బ్రాహ్మణ సేనాలు ఇతని కాలంలో పనిచేశారు. బోయలను అణుచుటకు ఇతని సేనాని పాండురంగడు నెల్లూరును నేలమట్టం చేశాడు. కందుకూరును దుర్గంగా మార్చుకున్నాడు. అమోఘ వర్షుని చేతిలో ఓడిన కొనగుడు అతనికి సామంతరాజు అయ్యాడు. గంగా నర్మదాల మధ్య ఉన్న దేశం దాహళ దేశం. పాండురంగని దాహళ దేశ దండయాత్ర ఇతని కాలం నాటిదే. చక్రకూటపురం అంటే బస్తర్, చక్రకూటపురం బస్తర్ అనేది ఇప్పుడు. సో కళింగ, కిరణపురం, అచలపురంలను జయించి రెండో కృష్ణునిపై విజయం సాధించాడు. ఒకసారి ఇదే వచ్చింది గ్రూప్ 2లో ఒక క్వశ్చన్, ఒక లైన్ 3-4 లైన్లు వచ్చాడు క్వశ్చన్. ఇవన్నీ ఇచ్చాడు. అచలపురం, కిరణపురం, అలాగే ఈ చత్రకోటపురం, ప్లస్ ఇచ్చి వీటిని మార్చుకుంటూ వచ్చాడు. ఏలో ఒకటి ఉంది, బీలో ఒకటి ఉంది, తీలో ఈ 3 ఉన్నది కరెక్ట్ ఆన్సర్. సో ఈ మ్యాచింగ్ టైప్లో కూడా ఈ లైన్ వచ్చింది. సో అలాగే వీటిని జయించినటువంటి గుణగునికి త్రిపుర, మార్ట, మహేశ్వర బిరుదిచ్చారు. మహానది నుండి పులికాట సరస్సు వరకు రాజ్యాన్ని విస్తరించాడు. చండ చాళుక్యుడిగా బిరుదు పొందాడు. పరాక్రమ చక్ర, భువన కందర్భ, వీరమకర ధ్వజ బిరుదులు కూడా ఇతనివే. పాండురంగుడు అద్దంకి శాసనం, నెల్లూరులో పాండురంగ దేవాలయం నిర్మించడం జరిగింది. గాంగులను నవలంబులను ఓడించాడు. సాతులూరు శాసనం గుణగునిదే. అమోఘ వర్షునితో లింగావల్లి యుద్ధం చేశాడు. ఇతని కాలంలోనే సులేమాన్ అనే అరబ్బు బాటసారి వచ్చాడు. ఈ మొత్తం పేరాలో 3-4 క్వశ్చన్లు రకరకాల ఎగ్జామ్స్లో వచ్చినాయి ఆ రూపంలో, క్వశ్చన్స్ రూపంలో. సో ఇటువంటి నోట్స్లో మనం ఇటువంటి అంశాలన్నింటి కూడా దగ్గర పెట్టుకోవడం ద్వారా మనం నోట్స్ ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వెళ్తాం, అది మాత్రం ఖచ్చితం. సో ఇటువంటి రాజుల యొక్క ఆర్డర్ అంతా రాసుకుంటాం. వీళ్ళకి సంబంధించి నేను కొత్తగా ఏం తెచ్చాను, సామంత రాజ్యాలు. మేము శాతవాహనుల కాలంలో, శాతవాహనేతర కాలంలో ఇది రాలేదు, కానీ ఇక్కడ కొత్త పాయింట్ ఏంటి, సామంత రాజ్యాలు అనేవి వచ్చినాయి. సామంత రాజ్యాలు ఆ రోజులు ఎవరు ఉండేవారు, ఏంటి ఉండేది, అలాగే పాలన, ఆర్థికపరమైన అంశాలు, ఈయన ఆ రాజు ఉండేటువంటి సప్తాంగాలు ఏమున్నాయి, నీతి శాస్త్రాల్లో అష్టాదశ తీర్థులు ఎలా ఉండేవారు, ఇది చాలా కీలకమైన అంశాలన్నీ కూడా వీరి యొక్క పాలనలో ఉన్నాయి. అలాగే న్యాయం గురించి, శిక్షణ గురించి, కొరవ శాసనం చెప్పడం, ఇటువంటివన్నీ. అలాగే ఆర్థికపరమైన అంశాలు కూడా చాలా కీలకమైన పాత్ర వీరి కాలంలో పోషించబడ్డాయి అన్నమాట. వీటికి సంబంధించి సమయ ధర్మం, సమయ కార్యం, ఇటువంటి పదాలు, చిన్న కన్ఫ్యూజ్ చేసే పదాలు ఉన్నాయి. ఆ పదాలకు అర్థాలేంటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే వీటికి సంబంధించి పన్నులు ఎలా ఉండేవి, నెక్స్ట్ సాంఘిక మతపరమైన పరిస్థితులు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి, ముఖ్యంగా అధికార మతం, తొలుత జైనం తర్వాత శైవం, ఇటువంటివి కూడా ఒకసారి అడిగాడు. తొలుత జైవం తర్వాత శైవం, ఇటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవడం మనకి అడిగారు. అలాగే ఉద్యోగంలో చేరిన బ్రాహ్మణులు నియోగులు అనడం, అంటే ఆనాటి పరిస్థితులు ఏమి ఉండేవి అనేవి, ముఖ్యంగా ఒప్పందాలకు సాక్ష్యంగా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి రాజులు ఎవరు అని అడిగారు ఒకసారి, ఇటువంటి అంశాలు. అలాగే గ్రామ పెద్దకు ఇచ్చేటువంటి కట్నాన్ని అడపగట్టు అంటారు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా ఒకప్పుడు ఎగ్జామ్లో వచ్చినాయి చాలా వరకు కూడా. సో అటువంటి అంశాలన్నీ కూడా మనం తీసుకుంటాము. అలాగే శైవులకు శ్రీశైలం ప్రధాన కేంద్రం కాగా కాపాలికులకు నెల్లూరులోని భైరవ కోన, దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఆలంపురం నవబ్రహ్మాలయాలు, కలచంబూరు గ్రామాన్ని జైనులకి ఇవ్వడం జరిగింది. ఎవరంటే 2వ అమ్మరాజు భార్య నాగాంబిక కోరికపై ఇచ్చారు. ఇటువంటి అనేక అంశాలు
అలాగే వీరి కాలంలో విశ్వకర్మ కొలసలకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే ఆ వయసులను కోమట్లు అని పిలవడం, గోమటేశ్వర విగ్రహం బోధనలో ఉండేది. ఇటువంటి అనేక చాలా కీలకమైన అంశాలన్నీ కూడా మనం తూర్పు చాళుక్యులు, వేంగి చాళుక్యుల కాలంలో చూస్తాము. అలాగే విద్యా సాంస్కృతిక అంశాలు కూడా మనం డీటెయిల్ పాయింట్స్ అన్ని కూడా నోట్స్లో ఖచ్చితంగా తెచ్చుకోవాలి. గట్టికలు, ఇటువంటి అంశాలు ముఖ్యంగా ఆనాటి కాలంలో రాజరాజ నరేంద్ర ఆస్థానంలో మహాభారతం తొలగించబడింది. దీనికి సంబంధించి కవులు, వారికి సంబంధించి వారికి ఇచ్చిన అగ్రహారాలు, ఏ కవికి ఎవరిచ్చారు, ఇటువంటి అంశాలు కూడా మనకి డీటెయిల్గా ఇందులో ఉంటాయి. దీంతో పాటు రాజధానులు, కొంతమంది రాజుల కాలంలో కొన్ని రాజధానులు మారినాయి. బిరుదులు, చాలా మంది బిరుదులు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. అలాగే రచనలు, చాలా కీలకమైన రచన ఈనాటి కాలంలో చేపట్టాయి. శిలప్పాధికారం ఇలంగోవడిగల్, సమయసానం కొండకొండాచార్య జైనం గురించి రాశారు. చందోవిచ్చిత్తు, కిరాతార్జునీయం, దశకుమార చరిత్రం, ఖచ్చితంగా వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ గ్యారంటీ. సో ఈ యొక్క రచనలన్నీ కూడా మనం ఒక దగ్గర తెచ్చుకోవాలి. ముఖ్యంగా శాసనాలు తెచ్చుకోవాలి. అలాగే వీటితో పాటు ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వేంగి చాళుక్య రాజులు, రాష్ట్రకూట రాజులు, అదే కాలంలో కాంటెంపరీగా ఉండేటువంటి రాజులు సమకాలీనులు ఎవరు అనేటువంటి విషయాలు కూడా. ఉదాహరణకి మనకి 1వ అమోఘ వర్షుడికి కొనగుడు, వీళ్ళిద్దరి కాలం, ఎలాంటి అంశాలు, ఇటువంటి అంశాలు కూడా మనం ఈ యొక్క తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అనేటువంటి అంశంలో మనం తెచ్చుకోవడం జరుగుతుంది అన్నమాట. సో తర్వాత ఉండేటువంటి చాప్టర్ తీసుకుంటే కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ సామ్రాజ్యంలో కూడా మనకు చాలా ముఖ్యమైన అంశాలు, సేమ్ పరిచయం, శాసనాలు, రాజులు, పరిపాలన, ఆర్థిక సామాజిక అంశాలు, మతం, విద్య, భాషా సారస్వతాలు, వాస్తు, శిల్పకళలు. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా నోట్స్లోకి తెచ్చుకోవాలి. సో మొదటి రాజు అయినటువంటి 1వ బేతరాజు నుంచి మనకి 2వ ప్రతాపరుద్రుడి కాలం వరకు మనం డీటెయిల్గా ప్రతి ఒక్క రాజు యొక్క అంశాన్ని మనం తెచ్చుకోవాలి. అలాగే పరిపాలన పరమైన అంశాలన్నింటినీ కూడా మనం తెచ్చుకోవాలి. ఆర్థిక పరమైన అంశాలు, ఆనాటి ఉండేటువంటి పరిశ్రమలు కానివ్వండి, వర్తక వ్యాపారాలు ఎలా జరుగుతుండేవి కానివ్వండి, ఇవన్నీ కూడా. అలాగే ముఖ్యంగా సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి ఆ రోజుల్లో, మతం, కాకతీయుల పరిపాలనకు సంబంధించిన మతానికి సంబంధించిన క్వశ్చన్లు చాలాసార్లు వచ్చినాయి. శైవ మతం ఏ రకంగా ఉండేది, ఎందుకంటే ఆ రోజుల్లో శైవ మతంలో అనేక రకాలుగా విభజించబడింది. ఈ శైవ మతంలో ఎటువంటి భాగాలు ఉన్నాయి, వాటిని ఎవరెవరు ఏ రాజులు వీటిని అనుసరించారు. ఉదాహరణ చూడాలంటే 1వ బేతరాజు, 2వ ప్రోళరాజు రామేశ్వర పండితుడు కాలంలో, అలాగే మహాదేవుడు ధ్రువేశ్వర పండితుడు, రుద్రదేవుడు మల్లికార్జున పండితుడు, అలాగే గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, విశ్వేశ్వర శివాచార్యుడు, పాశుపతం. ఆ విశ్వేశ్వర శివాచార్యుడు దేనికి సంబంధించినవి అంటే పాశుపతం అనేటువంటి దానికి సంబంధించి. ఇవన్నీ కూడా శైవ మతంలో భాగాల కింద ఆ రోజు అనేక రకాల వచ్చినాయి. ఇటువంటి అంశాలు కూడా చాలా కీలకమైన అంశాలు. అలాగే వీరశైవం దేనికి సంబంధించింది, జైన మతం కూడా చాలా కీలకమైన అంశంగా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే 2వ ప్రోళరాజు కానివ్వండి, అలాగే ప్రతాపరుద్రుడి కాలంలో కానివ్వండి, జైన మతానికి సంబంధించిన అనేక అంశాలు మనకి ఇక్కడ అనుసంధానించబడే విషయాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యా సారస్వతాలు, ఈ కాలం నాటి విద్యా సారస్వతాలు కూడా చాలా కీలకమైన విషయాలుగా మనం నోట్స్లో తెచ్చుకోవాలి. మల్లన, నన్నయ్య, బమ్మెరపోతన, తిక్కన, కేతన, మారణ, మంచన, కృష్ణమాచార్య, బద్దెన, తిక్కన, అప్పన్న మంత్రి, యాదవక్కల అన్నమయ్య, ఇటువంటి ఎంతోమంది కవులు మనకి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు వీరు రాసిన వాటిలో చాలా తొలి తెలుగు ఇలాంటి అంశానికి సంబంధించిన అనమాట. ఉదాహరణకి మనం తీసుకుంటే తెలుగులో మొదటి పురాణానువాదం మార్కండేయ పురాణం మారన్ రాశాడు. అలాగే తెలుగులో మొదటి శతకం సర్వేశ్వర శతకం యాదవక్కుల అన్నమయ్య రాశారు. అలాగే తొలి తెలుగు ద్విపద కావ్యం రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి గారు రాశారు. సో తొలి తెలుగు శతకం మనకి వశాధిప శతకం అనేది ఒకటి పాలకూరి సోమనాథుడు గారు రాశారు. సో ఇటువంటి అనేక అంశాలు. అలాగే ఈ యొక్క రచనలు ఎవరికి అంకితాలు ఇచ్చారు, ఇటువంటి ఉదాహరణకి మార్కండేయ పురాణాన్ని నన్నయ్య నాయకుడికి అంకితం ఇచ్చారు. సో అలాగే ఇటువంటి అనేక అంశాలు. అలాగే మనం ఈ అన్నింటిని కూడా వీటన్నిటి నేపథ్యం కూడా విద్యా సారస్వతాలకు సంబంధించి చాలా మెటీరియల్ ఉంటుంది. దాన్ని చక్కగా దగ్గర తెచ్చుకోకపోతే మనకు ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి దానికి మనకి నోట్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. అలాగే వాస్తు శిల్పకళలు మనకు తెలుసు, కాకతీయ సామ్రాజ్యం వాస్తు శిల్పకళలో ఉన్న ఒక అద్భుతం మనకు తెలుసు. మరి దాన్ని వదిలి మనం ఏ ఎగ్జామ్లో కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి అటువంటి వాస్తు శిల్పాలు వేయి స్తంభాల గుడి కానివ్వండి, రామప్ప దేవాలయం కానివ్వండి, స్వయంభూ దేవాలయం కానివ్వండి, ప్రసన్న కేశవాలయం కానివ్వండి, చెన్నకేశవాలయం కానివ్వండి, ఇటువంటి అనేక అంశాలు వాటిని ఎవరు కట్టించారు, ఎవరి కాలంలో కట్టించారు, వాటికి ఉన్న ప్రాధాన్యతలు ఏంటి, ఇటువంటి అంశాలు అన్నీ కూడా మనం డీటెయిల్గా ఇందులో తెచ్చుకోవాలి. సో ఇటువంటి పాయింట్లన్నీ కూడా మనం ఇక్కడ కాకతీయ కాలంలో, అలాగే కాకతీయానంతర కాలం కూడా మనం ముస్లిం నాయకులు, రేచర్ల పద్మనాయకులు,
ఇటువంటి వారందరి గురించి కూడా మనం కాకతీయ అనంతర కాలంలో డీటెయిల్గా మనం ఇప్పుడు ముస్లిం నాయకులు, రేచర్ల పద్మనాయకులు ఇటువంటి వారికి సంబంధించి 1-2 పేజీలు చాలా తక్కువ ఉంటుంది. అయినప్పుడు కూడా తప్పనిసరిగా అది కూడా మనం తెచ్చుకోవాలి. దాని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. సో అవి కూడా మన నోట్స్లో తెచ్చుకున్న తర్వాత కొండవీటి రెడ్డి రాజులు. సో కొండవీటి రెడ్డి రాజుల అంశాల్లో కూడా మనకి ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటిలో పరిచయము, రాజులు, ఆర్థిక, సామాజిక, మత పరిస్థితులు వీటిని మనం క్లియర్గా తెచ్చుకోవాలి. సో ముఖ్యంగా వీటి మీద మనం రాసేటప్పుడు ఈ రాజులకు సంబంధించిన విషయాలు చాలా కీలకమైన అంశాలు. కొండవీటి రెడ్డి రాజుల కాలంలో రాజులకు సంబంధించిన అంశాలు చాలా కీలకంగా ఉంటాయి. సో ఆ విషయాలన్నీ కూడా మనం ప్రతి రాజు దగ్గర మనం డీటెయిల్గా మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క కొండవీటి రెడ్డి రాజుల అంశాల్లో మనం తెచ్చుకోవాలి. ముఖ్యంగా రాజుల విషయంలో నేను ప్రధానంగా ఎందుకు అంటున్నానంటే ప్రతి రాజు కాలంలో కూడా 5 నుంచి 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకుంటే 6 రాజులు. ఈ 6 రాజుల్లో ఒక్కొక్కరికి 10 అంశాలు వేసుకున్నా ఒక 60 అంశాలు, 70 అంశాలు. ఈ అంశాలని మనం సేకరిస్తే ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొండవీటి రెడ్డి రాజుల అంశాలన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ నోట్స్లోకి తెచ్చుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సో ఈ విధంగా మనం నోట్స్ తయారు చేసుకునేటప్పుడు ముఖ్యంగా గతంలో ఉన్న ఎగ్జామ్ పేపర్ కూడా ఒకసారి పరిశీలించుకుంటాం. అలాగే మనం చదువుకున్నటువంటి ఫస్ట్, సెకండ్ 100 ప్లాన్ తయారు 100 డేస్ ప్లాన్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు. అప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటూ ఉంటారు, లేదా కొన్ని పాయింట్స్ బుక్లో రాసుకుంటూ ఉంటారు. ఇటువంటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒక క్రోనాలజీ ఆర్డర్లో ఈ చాప్టర్స్ అన్నింటిలో తెచ్చుకోండి. సో ఇది పార్ట్ 1 రూపంలో నేను కొండవీటి రెడ్డి రాజుల వరకు చెప్పాను. రిమైనింగ్ పార్ట్ 2లో ఈ నోట్స్ రాసుకోవడంలో ఉండేటువంటి అంశాల ఆధారంగా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంకా మనం మోడరేట్ చేసుకోవాలి, ఎగ్జామ్ మోడల్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇటువంటి అంశాలని చెప్తూ రిమైనింగ్ చాప్టర్స్ మీద కూడా నేను 2వ వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.